వేసవి కాలాన్ని చంటి బిడ్డల పాలిట కాస్తంత గడ్డుకాలంగానే చెప్పుకోవాలి. తీవ్రమైన వేడి, ఉక్కపోతల దాటికి చంటి పిల్లలు ఇట్టే వడిలిపోతూ ఉంటారు. తీవ్రమైన వేడి, ఉక్కపోతల మూలంగా పిల్లలకు తరచూ ఏదో ఒక అనారోగ్య సమస్య ఎదురవుతూ ఉంటుంది. డీహైడ్రేషన్, వడదెబ్బతో పాటు పసిపిల్లల లేత చర్మానికి చిక్కులు పెరుగుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలో వేసవి ఇక్కట్ల నుంచి చంటి బిడ్డల్ని కాపాడుకునేందుకు ఏం చేయాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఎండలు మండిపోతున్నాయి. ఒకవైపు తీవ్రమైన వేడి, మరోవైపు భరించలేని ఉక్కపోత. ఈ పరిస్థితుల నుంచి చంటి బిడ్డల్ని కాపాడుకునేందుకు వారి సంరక్షణ విషయంలో ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. రోజుకు 2 పూటలా స్నానం చేయించాలి. వేడి ఎక్కువగా ఉండే ఈ సీజన్లో అవసరమైతే తప్ప పిల్లలకు డైపర్లను వాడకపోవడమే మంచిది. పిల్లలకు వదులుగా ఉండే లేత రంగు దుస్తుల్ని వెయ్యాలి. డీహైడ్రేషన్, వడదెబ్బను నివారించేందుకు పిల్లలకు కాచి చల్లార్చిన నీటిని గాని లేదా పంచదార, ఉప్పు కలిపిన నీటిని తరచుగా తాగిస్తూ ఉండాలి. ఖర్జూరం పళ్లను కొన్నింటిని నీళ్లలో నానవేసి ఆ నీటిని పట్టించడం మరీ మంచిది. అప్పుడప్పుడు కొబ్బరి నీళ్లు, పళ్లరసాలు, నిమ్మరసం తాగించడమూ మంచిదే. ఉక్కబోత నుంచి ఉపశమనం కోసం ఒక విశాలమైన పాత్రలో నీటిని పోసి ఆ పాత్రను ఫ్యాన్ కింద ఉంచండి. ఫ్యాన్ గాలికి నీటి తుంపర్లు గది అంతా పరచుకుని పిల్లలకు చల్లటి వాతావరణం లభిస్తుంది.